ప్రజాస్వామ్య దేశంలో ముస్లింల సామ్రాజ్యం అనేదే ఉంటుందా అని ముస్లిం నేతలు మండిపడుతున్నారు. కడప నగరంలో మృత్యుంజయ కుంటలో స్వచ్ఛ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. శనివారం ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఏఎస్ఐ సుధాకర్ ముస్లింలపై చిన్న చూపు చూడడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో బాబుబాయ్, దస్తగిరి మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, నిన్నటి దినం కడప నగరంలో మృత్యుంజయ కుంటలో స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి గారు పర్యటనలో ఉండగా అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ విషయమై ఏఎస్ఐ గారు సుధాకర్ ఆయన మాట్లాడుతూ ఇది రావడానికి ఏంటి కారణం అంటే, గతంలో ముస్లింల సామ్రాజ్యం ఉండింది, అది దరిద్రం పోయింది. నాకు తెలియక అడుగుతాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంచుకోబడ్డ ప్రభుత్వాలలో ముస్లింల సామ్రాజ్యము, హిందువుల సామ్రాజ్యము, క్రైస్తవుల సామ్రాజ్యం ఇటువంటివి ఉంటాయా? రాజ్యాంగబద్ధంగా పొందిన ఉద్యోగస్తుడు స్వయం తన భారతదేశ రాజ్యాంగం తెలియక ప్రజలు ఎన్నుకునే నాయకులు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనా అవుతారు. నిజానికి ఆ నాయకుడి ద్వారా నీకు ఏదైనా కష్టం కలిగితే ఆ నాయకుడి పేరెత్తుకొని నువ్వు ఏదైనా దూషించు, ఏదైనా మాట్లాడు, నువ్వు ఆ నాయకుడు తెలుసుకో. కానీ ఒకవైపు నుండి పక్క నుండి వేరే ముస్లిం అబ్బాయి మన్సూర్ అలీ ఖాన్ గారు అబ్జెక్షన్ చేసి దాన్ని ఏంది అలా మాట్లాడుతున్నావు అంటే, అవునండి అదే జరిగింది అని చెప్పి నొక్కి మరీ చెప్పాడు. సోదరులారా, ఇది గత ప్రభుత్వ చివరి అంకం, ఈ ప్రభుత్వ ప్రారంభం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు గమనించారు. మామూలుగా డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్ కూల్చివేత దినోత్సవంగా 15-20 మంది నిరసన తెలపడం మామూలు. నిరసన తెలిపిన మరుక్షణం దాని మీద కేసు పెట్టారు.